ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवारी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये ओम उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम् नमो ब्राह्मण्य ओके नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण नमो काय च जगद्विताय कृष्णाय गोविन्दाय नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 ओके कृष्ण माता हरे कृष्ण సో నమో బ్రాహ్మణ్య దేవాయ అది పెట్టలేదు కదా నేను ఇందులో యాడ్ చేయలేదు సో టుమారో ఐ విల్ డూ దట్ ఓకే సో మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తుండాలి ఇది చూసైనా చదవచ్చు అండ్ ప్లీజ్ డూ కమ్ ఎట్ 5:30 ఎగ్జాక్ట్లీ వస్తే బాగుంటుంది అందరు రావట్లేదు సో నా ఇప్పుడు మనం 41 and 42 శ్లోకాస్ ఇవాళ ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి ఓకే ఇప్పుడు 41 ఇది 42 శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః దోషైరైతేః కులజ్ఞానాం वर्णसंकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः मल्ली ఒకసారి संकरो नरका एव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरैतैः कुलज्ञानां वर्णसंकरकारकैः उच्चाद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः ఆహ్లాద్ వచ్చిందా यस मैम ట్రై చేయి शंकरो संकरो नरकायैव सा 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 संकरो शंकरो नरकायैव कुलज्ञानं कुलक्षयः कुलस्य च पतन्ति कुलस्य च कुलस्य च कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकः क्रियः क्रियाः दोषैरेतैः कुलज्ञानं वर्णसंकरकरकैः कारकैः उस्ताद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। ओके ओके दित्य చెప్పనాను शंकरो नरकायैव कुलज्ञानां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदक क्रियाः दोषैरेतैः कुलज्ञानां वर्णसंकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः। ओके ओके నెక్స్ట్ ముకుంద ప్రియ చెప్పగలవా यस माताजी ట్రై చేయనా शंकरो नरकायैव
కులజ్ఞానం కుల యశాస్య చ ఇక్కడ సెకండ్ లైన్ మళ్ళీ ఒకసారి చెప్పు. కులాస్య చ కులజ్ఞానం కులజ్ఞానం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియః దోషైరేతైర్ కులజ్ఞానం వర్ణశంకర కారకైః ఉత్స్తాద్యంతే జాతధర్మాః కులధర్మశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఎవరున్నారు ఇంకా? కృష్ణ ఆరాధ్య చెప్తావా నాన్న? మాతాజీ. ఓకే, చెప్తున్నా. ఐ వాంట్ రిపీట్ మాతాజీ. ఓకే చెప్తాను, అదే చెప్తాను. శంకరో నరకాయవ శంకరో నరకాయవ కులజ్ఞానాం కులస్య చ కులజ్ఞాన కులస్య చ పతంతి పితరో హేషాం పతంతి పితరో హేష్యాం లుప్తపిండోదక క్రియాః లుప్తపిండో దకస్య లుప్తపిండోదక క్రియాః లుప్తపిండోదక క్రియాః పిండోదక క్రియాః దోషైరేతైః క్రోషైరేతైః కులజ్ఞానాం కులజ్ఞానం వర్ణసంకరకారకైః వర్ణశంకరకారకైః ఉత్సాధ్యంతే జాతి ధర్మాః ఉత్సాద్యంతే ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఇప్పుడు దీని గురించి అసలు ఏం చెప్తున్నాడు చూద్దాము. ఏమో దీని మీనింగ్ చాలా ఉంది యాక్చువల్ గా. అసలు మన అందరు తప్పులే చేస్తున్నారు. మన వాళ్ళందరూ ఏం తప్పులు చేస్తున్నారు, ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సంకరాహ అన్వాంటెడ్ చిల్డ్రన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు కదా, అంత అన్వాంటెడ్ చిల్డ్రన్ వస్తారు. అన్వాంటెడ్ అంటే ఎవరు రావద్దు, వాళ్ళే వస్తారనమాట. అంటే గుడ్ చిల్డ్రన్ రారు. అవాంఛిత సంతానం నారకాయ అంటే మేక్ ఫర్ హెల్లిష్ లైఫ్, అంటే మొత్తం హెల్ చేసేస్తారనమాట వచ్చేసి. ఏవా సర్టైన్లీ అంటే నిజంగా. కుల జ్ఞానం ఫర్ దోస్ హు ఆర్ కిల్లర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, వాళ్ళే ఫ్యామిలీని నాశనం చేసేస్తారనమాట. పుట్టిన వాళ్ళే ఆ ఫ్యామిలీని నాశనం చేసేస్తారు. కులస్య ఫర్ ద ఫ్యామిలీ, చ ఆల్సో మరియు, పతంతి ఫాల్ డౌన్ అంటే పడిపోవడం, అంటే కింద పడిపోవడం. అంటే పడిపోవడం అంటే వేరే సెన్స్, ఇక్కడ నేను అది మీనింగ్ మీకు అర్థమవుతుంది. పితరహ ఫోర్ ఫాదర్స్, మన యాన్సిస్టర్స్ అన్నమాట, పూర్వీకులు. కి సర్టైన్లీ యథార్థముగా, ఏషాం ఆఫ్ దమ్ వారి యొక్క, లుప్త స్టాప్డ్, లుప్త అంటే ఆగిపోవడం అనమాట, ఆపేయడం అనమాట. ఏదైనా ఇప్పుడు కార్యం ఉంటుంది కదా, ఆ కార్యాన్ని ఆప్ చేయడం అనమాట. ఎవరు చేయరు ఇంకా. ఇప్పుడు ఇవాళ రేపు దీపావళి కూడా ఎవరు జరుపుకోవట్లేదు సరిగ్గా, దసరా కూడా ఎవరు జరుపుకోవట్లేదు, అలా ఆపేయడం అనమాట. పిండ ఆఫరింగ్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ ఆఫర్ చేయడం. ఉదక అండ్ వాటర్ నీరు. ఉదక అంటే ప్రసాదం అనమాట, ఆహార పిండ అంటే ఆహార సమర్పణలు, ఉదక అంటే ఫుడ్ అండ్ వాటర్ నీరు, క్రియాహ
క్రియ అంటే అదొక క్రియాహ అంటే ఏమంటారు, పని, పని క్రియ. దోషైహ బై సచ్ ఫాల్స్ అంటే అవి పాపాలన్నమాట, చేసే పనులన్నీ పాపం అయిపోతున్నాయి. ఏతైహ ఆల్ దీస్ ఈ విధమైన కులజ్ఞానం ఆఫ్ ద డిస్ట్రాయర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఏదైతే ఇలా ఆపడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎలాగో చెప్తాడు. వర్ణ సంకర అంటే అన్వాంటెడ్ చిల్డ్రన్, కారకైహ వాళ్ళే కాదనమాట ఇవన్నీ. ఎవరు కారణము, అన్వాంటెడ్ చిల్డ్రన్, వాళ్ళే వాళ్ళే కారణమైతున్నారు అనమాట. ఉత్సాద్యంతే ఆర్ డివాస్టేటెడ్ చెడిపోతాయి. జాతి ధర్మాహ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అంటే అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ కార్యక్రమాలు మన కమ్యూనిటీ బాగుండడానికి కొన్ని ప్రిపేర్ చేస్తారనమాట, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. అలా కుల ధర్మాహ ఫ్యామిలీ ట్రెడిషన్స్ అన్ని పోతాయి. ఆల్సో శాశ్వతాహ మొత్తానికి టోటల్ గా పోతాయి అని చెప్తున్నాడు. దీనికి అర్థం అసలు మనం ఏంటో చూద్దాము ఇక్కడ. An increase of unwanted population certainly causes hellish life both for the family and for those who destroy the family tradition. The ancestors of such corrupt families fall down because the performances for offering them food and water are entirely stopped. ఇక్కడ ఏంటి చూడండి, ఇప్పుడు మనము ఇప్పుడు యుద్ధం జరిగిందనుకో ఏమవుతుంది, యుద్ధం జరిగితే ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, లేడీస్ ని తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ కడుపులో పుట్టబోయే పిల్లలు బ్యాడ్ పీపుల్ వస్తారు. ఎందుకు అంటే వాడు తీసుకుపోయినాడు మంచోడు కాదు కదా, మంచోడైతే అలా తీసుకెళ్ళాడు కదా. సో వాడు ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు మనం జరుగుతున్న యుద్ధాలు కూడా అక్కడ కూడా మనము ఇప్పుడు మొన్న జరిగిన యుద్ధాలు కొన్ని ఇప్పుడు ఎందుకు చిన్నగా బంగ్లాదేశ్ లో కూడా చూడండి ఎంత దారుణం జరిగిపోయింది అసలు బంగ్లాదేశ్ లో. చాలా అంటే చాలా దారుణాలు జరిగినాయి, చెప్పొద్దు, లేడీస్ మీద, హిందూస్ లేడీస్ మీద. సో అలా ఏమవుతుంది, అలా దారుణాలు జరిగినప్పుడు కాపాడలేకపోయినప్పుడు మన లేడీస్ ని, మన మన ఇంటి ఆడపిల్లని కాపాడుకోకపోతే అన్వాంటెడ్ చిల్డ్రన్ వస్తారు, వాళ్ళే హెల్ అయి కూర్చుంటారు, వాళ్ళే లైఫ్ మొత్తం సొసైటీని హెల్ చేసేస్తారనమాట. ఏం చేసేస్తారు, హెల్ ఎట్లా చేస్తారు, అన్వాంటెడ్ చిల్డ్రన్ వస్తే వాళ్ళు ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేస్తారు, ఫ్యామిలీ ట్రెడిషన్ ని కూడా, ఏవైతే మనము కొన్ని ట్రెడిషన్స్ పాటిస్తున్నామో ఇప్పుడు అవన్నీ పోతాయి. ఒక సాంప్రదాయంగా మనం వెళ్తున్నాం, ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి అని ఒక పద్ధతిగా ఉన్నామన్నమాట, ఆ పద్ధతులన్నీ పోతాయి. ద ancestors of such corrupt families fall down. ఏమవుతుంది, వారి యొక్క ఇప్పుడు సపోజ్ యుద్ధంలో ఏమైపోతుంది, పెద్దవాళ్ళు చనిపోతారు, తాతలు ముత్తాతలు చనిపోతారు కదా, అందరు చనిపోయినప్పుడు వాళ్ళకి పిండాలు పెట్టాలి. అంటే చనిపోయినప్పుడు మన మన ఇంట్లో జరుగుతాయి కదా శ్రాద్ధ కర్మలు అని కొన్ని జరుగుతాయి. కొన్ని అది కష్టం, అదొక ట్రెడిషన్. అంటే ట్రెడిషన్ ఇన్ ది సెన్స్ అది మన మంచికే, వేదాలలో ఇలా చెయ్యాలి అని చెప్పారు. అయితే అదేమవుతుంది, అలా చెయ్యరనమాట. ఇంకా వాళ్ళకి యాన్సిస్టర్స్ కి పిండ ప్రదానం చెయ్యరు, వాళ్ళకి ఫుడ్ ప్రదానం చేయడం. యాక్చువల్గా ఫుడ్ ఎలా ప్రదానం చేస్తారు, ఎట్లా చేస్తారు అని అంటే ఫస్ట్ విష్ణువుకి ఆఫర్ చేస్తారు, విష్ణువుకి ఆఫర్ చేసింది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదం ఏమవుతుంది, అది భక్తులకు, వైష్ణవ భక్తులకు ఆఫర్ చేస్తే మహాప్రసాదం అవుతుంది. అది తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఇది మన ఈ పితృదేవతలు వస్తారు, పితృదేవతలు తీసుకుంటారన్నమాట ఆ ప్రసాదాన్ని, తీసుకొని అప్పుడు మన యాన్సిస్టర్ కి వెళ్తుంది ఆ ప్రసాదం. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఏదైనా అవ్వచ్చు, ఏది పిశాచ శరీరం రావచ్చు వాళ్ళకి, పాపము దయ్యాలు కావచ్చు, లేదా ఇంకొక శరీరం ఎత్తొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. వాళ్ళు మంచి కర్మ చేస్తే మనిషిగా పుట్టొచ్చు, చెడు కర్మ చేస్తే కుక్కో బల్లో నక్కో, మనకు తెలియదు ఏ శరీరాలు ఎత్తారో మనకు తెలియదు. లేదు మా యాన్సిస్టర్ చాలా మంచి వాళ్ళు మంచి శరీరం ఎత్తుతారు అనేది మనకు తెలియదు. దట్ ఈస్ ఆల్ ప్రకృతి చూస్తూ ఉంటది, మన చుట్టూ ఉన్న
ప్రకృతి. నువ్వు ఇప్పుడు దొంగతనం చేస్తున్నావు క్లాస్లో, ఏదైనా పెన్సిలో బుక్కో ఏదైనా దొంగతనం చేసినావు, ఎవరికి తెలుసు అది నువ్వు చేసింది? ఇంట్లో మీ మమ్మీ మా డాడీకి తెలియదు. కానీ నువ్వు చేసే పని ఏదైనా చుట్టూ ఉన్న ప్రకృతి చూస్తూ ఉంటది. ప్రకృతి అంటే మొత్తము ఈ ఎయిర్, అన్నీ అన్నమాట. నీ చుట్టూ ఉన్న మొత్తం అన్ని చూస్తుంటాయి. ఎయిర్ ఎయిర్ మెయిన్ అన్నమాట. చూస్తుంటది నువ్వేం చేస్తున్నావు ఏంటిది అనేది. ఆ ప్రకృతి నీకు ఏ బాడీ రావాలో నెక్స్ట్ జన్మలో అది నిర్ణయిస్తుంది అనమాట. సో నువ్వు చేసే మంచి పనులు, మంచి పనులు అనుకో, మనిషి జన్మ రావచ్చు. మంచి కుటుంబంలో పుడతావు, మంచి ఫ్యామిలీ దొరుకుతుంది. లేదా చెడు పనులు అనుకో, పోతుంది, నీ బాడీ పోతుంది. ఈ బాడీ పోయి ఇంకా ఏదో ఒక యానిమల్ బాడీ రావచ్చు. ఇంకా మీకు తెలీదు, చెట్లు కూడా కావచ్చు, చెప్పలేము. సో ఇక్కడ అది చెప్తున్నాడు అనమాట. ఫ్యామిలీకి భ్రష్టు పట్టి ఇగో అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కుల నాశనం చేసిన వారికి కూడా నరకం ప్రాప్తించును. ఇవన్నీ నాశనం చేసినందుకు నరకం వస్తుంది. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టు పట్టిన వంశ పూర్వీకులు కూడా పతనమవుదురు. ఆ వంశ యాన్సిస్టర్స్ కూడా పడిపోతారనమాట. వాళ్ళు అంటే వాళ్ళున్న లోకం నుంచి ఇంకా కింద దిగజారిపోతారు. వాళ్ళున్న బాడీ కూడా పోవచ్చు, వేరే బాడీ, చెడు బాడీ కూడా రావచ్చు. సో బై ద ఈవిల్ డీడ్స్ ఆఫ్ దోస్ హూ డిస్ట్రాయ్ ద ఫ్యామిలీ ట్రెడిషన్ and thus give rise to unwanted children, all kinds of community projects and family welfare activities are devastated. అయితే మనము ఇవన్నీ కుటుంబం మంచిగా ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉండడానికి ఒక ఆచారం పెట్టుకున్నామన్నమాట. ఏంటిది? ఇలా చెయ్యాలి, ఇలా ఒక పద్ధతి ఒకటి మనం పాటిస్తున్నాం. అవాంఛిత సంతానం పెంపొందటానికి కారణమైన వారి దుష్ట చేష్టల వలన అనేకానిక సామాజిక కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. దానివల్ల ఏమవుతుంది? మొత్తము ఫ్యామిలీ కింద అంటే మొత్తం చెడిపోతుంది. ఫ్యామిలీ అంటే సంఘమే, సొసైటీనే పాడైపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగేది కూడా అదే. సొసైటీ పాడైపోయింది నిజానికి చెప్పాలంటే. చాలా మటుకు ఎవ్వరు పాటించట్లేదు, ఏవి పాటించట్లేదు. సో అవన్నీ పడిపోతున్నాయి. ఎందుకు అంటే మనకి జరిగిన కొన్ని యుద్ధాల వలన. ఇంతకుముందు కొన్ని యుద్ధాలు జరిగినాయి కదా, దానివల్ల కొన్ని పోయినాయి, ఇప్పటికే కొన్ని పోయినాయి, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కలియుగం ఫస్ట్ పాదంలో ఉన్నాం కాబట్టి కొన్ని కొన్ని నడిపిస్తున్నారు. కానీ అవి కూడా కొన్ని తప్పులే ఉన్నాయి. ఏం తప్పులో నేను చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు శ్రాద్ధ కర్మ చేస్తున్నారు ఇంట్లో, చేసినప్పుడు అందరు ఏమంటుంటారంటే మా తాతకి సిగరెట్ తాగేవాడు కాబట్టి సిగరెట్ పెట్టాలి, మా తాత మందు తాగేవాడు సో మందు పెట్టాలి ప్రసాదంగా, మా తాత చికెన్ తినేవాడు కాబట్టి చికెన్ పెట్టాలి అని ఇలాంటి అన్ని పెడతారు. దట్ ఈస్ రాంగ్, చాలా తప్పు. ఎందుకు? నువ్వు ఎవరికి పెడుతున్నావు? ఫస్ట్ పితృదేవతలు, వాళ్ళు వేరు. వాళ్ళు ఆ లోకం, పితృదేవత లోకం నుంచి దేవతలు వస్తారు. ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు నువ్వు పెట్టే ప్రసాదం. నువ్వు పెట్టే ప్రసాదం ఏమై ఉండాలి? దేవతలు తినే ప్రసాదం అయి ఉండాలి. అంటే వైష్ణవ బ్రాహ్మణ్స్ మనం ఏమేమి తింటాము? వితౌట్ ఆనియన్ గార్లిక్, మనము మంచి వెజిటేరియన్ సాత్విక ఆహారం తీసుకుంటాం కదా, ఆహారమే పెట్టాలి యాక్చువల్గా. కానీ అది పెట్టట్లే, ఇవాళ రేపు అన్ని వేరు వేరు ఏవేవో పెట్టేస్తున్నారు. సో అవి పితృదేవతలు తినరు కదా. సో అవి కరెక్ట్ గా పర్సన్స్ కి వెళ్ళట్లేదు, యాక్చువల్ పర్సన్స్ కి వెళ్ళట్లేదు. యాక్చువల్ ఎవరికైతే నువ్వు చేస్తున్నావో అది వాళ్ళకి వెళ్ళట్లే. నీ ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నావు, అంతా ఎవరి కోసం చేస్తున్నావు? నీ ఎంజాయ్మెంట్, నీకు ఇష్టం. యాక్చువల్గా నీకు చికెన్ ఇష్టము, సో మా తాత కూడా తిండేవాడు, సో మా తాతకి చికెన్ ఇష్టం అని చికెన్ చేసి పెడతావు. సో దట్ ఈస్ రాంగ్. యాక్చువల్గా అక్కడ జరిగేదంతా తప్పు. ఓకే, సో నెక్స్ట్, అకార్డింగ్ టు ద rules and regulations of fruitive activities, there is a need to offer periodical food and water to the forefathers of the family. Okay, this offering is performed by worship of Vishnu. చూసారా, ఫస్ట్ విష్ణుకే చేస్తారు ఏదైనా. Because eating the remnants of food offered to Vishnu can deliver one from all kinds of sinful reactions. ఎందుకు విష్ణువుకి ఆఫర్ చేస్తారు? ఎప్పుడైతే నువ్వు విష్ణువుకి ఆఫర్ చేసావో అది నీకేం చేస్తుంది? అన్ని ఏ పాపాలు, ఏదో తెలియక నువ్వు చేసిన పాపాలన్నిటి నుంచి నీకు రిలీజ్ చేసేస్తాయి అన్నమాట. సో అందుకోసం ప్రతిరోజు మనము ఫస్ట్ ఫుడ్ ఆఫర్ చేయాలి, భగవంతుడికి ఆఫర్ చేయాలి.
ఆఫర్ చేసి, అది కూడా ఏం ఆఫర్ చేయాలో భగవద్గీతలో 9th చాప్టర్లో చెప్పాడు. మనం చూద్దాం ఏంటి అనేది, రాను రాను మనం చెప్పుకుందాం. సో ఎటువంటి ఫుడ్ ఆఫర్ చేయాలి, ఆ ఫుడ్ ఆఫర్ చేయాలి, రోజు ఆఫర్ చేసి ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల నీకేం జరుగుతుంది తెలుసా? నీకు ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు చదువుకునే చదువు కూడా నీ మనసులోకి ఎక్కుతుంది. ఆ ఏదైనా కానీ కూడా నువ్వు చేసే ఫుడ్లో ఆవు నెయ్యి వెయ్యాలి. ఆవు నెయ్యితోటి ఇంకా మంచిగా అవుతుంది అనమాట. నీ బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళకి ఆవు నెయ్యి చాలా అవసరం. ఆ, కాబట్టి ఆవు నెయ్యి తినండి. ఆ, నాకు తెలిసి చాలా మంది కొనుక్కుంటున్నారని నాకు తెలుసు. ఆవు నెయ్యితోటే మీరు ఆ వండుకుంటున్నారు, చేసి అంటే వంటలో వాడుతున్నారని నాకు తెలుసు. సో sometimes the forefathers may be suffering from various types of sinful reactions, and sometimes some of them cannot even acquire a gross material body and are forced to remain in subtle bodies as ghosts. చూసారా? బాప్రే, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. కొన్నిసార్లు అంట పూర్వీకులు అంటే మన యాన్సిస్టర్స్ వివిధ రకాల పాపపు ప్రతిచర్యలకు గురవుతారు. అంటే ఏదో పాపం ఏదో చేస్తారు, వాళ్ళకి తెలియదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ వాళ్ళకి వాళ్ళొక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనుకో. సో వాళ్ళ పిల్లల కోసం వాడు ఏం చేస్తాడు, లంచాలు తీసుకున్నాడు అనుకో. ఆ, ఇంట్లో కూడా భార్య, ఎందుకంటే వాళ్ళు గర్ల్స్ కొంచెం ఎక్కువగా మెటీరియలిస్టిక్ ఉంటారు కాబట్టి, మా మా పాపకి, మన పాపకి ఇంత గోల్డ్ కావాలి, మన పాపకి ఇంత కావాలి, మన పాపకి అంత కొనాలి, మన బాబుని అక్కడ యుఎస్ఏకి పంపించాలి, ఇవన్నీ చెప్పి హస్బెండ్ ని ఎగేస్తారనమాట. ఎగేస్తే వాళ్ళు ఏం చేస్తారు, సరే అనేసి వీటన్నిటికీ డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే తీసుకుంటారు. ఏది, లంచం తీసుకుంటారు. ఇది పాపచర్య కదా. ఈ పాపచర్య వల్ల పాపం వాడికి అప్పుడు అర్థం కాదు, అప్పుడు బాగానే తీసుకుంటాడు, చక్కగా ఫ్యామిలీకి అన్ని అందిస్తాడు. కానీ చనిపోయిన తర్వాత వీటి రియాక్షన్స్ అన్ని ఎదుర్కొంటాడు అనమాట. వీటి రియాక్షన్స్ అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వీటన్నిటికీ. సో కొన్నిసార్లు వారిలో కొందరు స్థూల భౌతిక శరీరాన్ని కూడా పొందలేరు. ఇట్లా ఒక బాడీ ఉండదు పాపం వాళ్ళకి. కొందరికి ఇలాంటి పనులు చేసినందువల్ల పాపం బాడీ కూడా ఉండదు, సరైన బాడీ ఉండదు. పిల్ల పిల్లి కుక్క లాంటి బాడీలు కూడా రావు. అప్పుడు ఏమవుతుంది, ప్రేతాత్మలుగా సూక్ష్మ శరీరాలలో ఉండవలసి వస్తుంది. ప్రేతాత్మలు అంటే ప్రేతాత్మలకు అలా బాడీ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది మళ్ళొకసారి మనం ఎప్పుడైనా చెప్పుకుందాము. సో కొన్ని కొన్ని పనుల వల్ల వాళ్ళు ఇట్లాంటి బాడీ కూడా రాదు. ఈ బాడీ రాకుండా ప్రేతాత్మ అంటే పిశాచల్లాగా, దయ్యాల్లాగా ఉండిపోతారు అనమాట కొన్ని పనుల వల్ల. సో ఆ పనులు ఏంటో మనం తర్వాత ఇంకెప్పుడైనా చర్చించుకుందాము. క్లాస్ అంటే వస్తే, భగవద్గీతలో వస్తే మాతాజీ ఎప్పటికి అట్లే ఉండిపోతారు వాళ్ళు? అట్లనే ఉండరు. దానికి వాళ్ళ రిలీజ్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు శివుడు వాళ్ళని, శివుడు వెనకాల పడుతూ ఉంటారు అనమాట. 6 o'clock 7 o'clock అట్లా. నీకు ఇది కొంచెం పెద్ద వాళ్ళకి చెప్పేవన్నమాట, కానీ చెప్పాలంటే ఎట్లనో ఉంటది నాకు. శివుడు వెనకాల పడుతూ ఉంటారు అనమాట. మాకు బాడీ కావాలి, ప్లీజ్ శివ మాకు రిలీజ్ చెయ్యి, ఈ బాడీ వద్దు, మాకు మాకు బాడీ లేదు, మాకు ఒక బాడీ కావాలి అని వేడుకుంటూ ఉంటారు. శివ వెనకాల పడుతూ ఉంటారు. శివ వెనకాల శివుడు ఏం చేస్తాడు, శివ డిపార్ట్మెంట్ అది, శివుని డిపార్ట్మెంట్ అది. శివుడు ఆ జాబ్ హోల్డర్ అనమాట. అలాంటి జాబ్ హోల్డర్ శివుడికి అప్పచెప్పాడు కృష్ణ. సో శివుడు ఏం చేస్తాడు, సరే పాపం వీళ్ళకి ఎట్లనైనా ఒకటి రిలీజ్ చేయాలి అనేసి 6 o'clock 7 o'clock ఎవరైనా చెడు పనులు చేస్తూ ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ కడుపులో వేసేస్తాడు. కథ రిలీజ్ అయిపోతారు. సో ఇట్లా కొన్ని ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటది. అందుకోసమే మనకు ఒక నియమాలు పెట్టారు. ఈ టైంలో ఈ పనులు చేయాలి, ఆ టైంలో ఇట్లా ఉండాలి. ఇవన్నీ చాలా పద్ధతిగా ఉన్నాయి మన వేదిక్ కల్చర్. కానీ మనం అవన్నీ పాటించాం, మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే మన పెద్దవాళ్ళని అడగాలి, ఈ టైం కరెక్టేనా మమ్మీ, ఈ టైం కరెక్టేనా డాడీ, అట్లా అడిగితే వాళ్ళు చెప్తారు ఓకే దిస్ ఇస్ కరెక్ట్ టైం అట్లా వాళ్ళు. లేకపోతే మన వీళ్ళు ఉంటారు కదా పురోహితులు, మన పెద్దవాళ్ళు సపోజ్ మనకు అందుబాటులో లేరు, ఇంకెవరైనా ఉంటారు కదా వైష్ణవ భక్తులు, ఇంకా వేరే వాళ్ళు, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మనం మంచి కార్యాలు చేస్తూ ఉండాలి, టైం చూసి చేస్తూ ఉండాలన్నమాట. ఓకే. ఇట్లా నెక్స్ట్
Thus, when remnants of prasadam food are offered to forefathers by descendants, the forefathers are released from ghostly or other kinds of miserable life. చూసారా, పద్ధతి ప్రకారంగా మనం ప్రసాదం ఆఫర్ చేస్తే ఆ పితృదేవతలు తీసుకెళ్లి వాళ్ళు తిన్నాక ఆ ఫుడ్ ని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఇస్తారనమాట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి అనమాట. పితృదేవతల ద్వారానే మన ఫోర్ ఫాదర్స్ కి వెళ్తాయి. కాబట్టి మనం కరెక్ట్ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రసాదం ఇవ్వాలి ఆ టైంలో. పితృదేవతలకి ఇచ్చేటప్పుడు ఏదో చికెను మటను అవి ఇవి సిగరెట్ మందులు తెచ్చి పెడితే అవన్నీ పోవు, వాళ్ళ దగ్గరికి పోవు. ఎందుకంటే చనిపోయినాక వాళ్ళు ఇవన్నీ Mataji, కోరుకోరు. your voice is slow, Mataji. నా వాయిస్ లో వంశస్థులు పూర్వీకులకు సమర్పించినప్పుడు పూర్వీకులు దయ్యం లేదా ఇతర రకాల దుర్భర జీవితాల నుండి విముక్తి పొందుతారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫుడ్ కరెక్ట్ గా వెళ్తే వాళ్ళు దయ్యం రూపం నుంచి విముక్తులైపోతారు. పూర్వీకులకు చేసిన ఇటువంటి సహాయం కుటుంబ సాంప్రదాయం మరియు భక్తి జీవితంలో లేని వారు అలాంటి కర్మలను చేయవలసి ఉంటుంది. ఎవరు భక్తులు కాని వాళ్ళు, ఇప్పుడు డివోటీస్ కాదనుకో, వాళ్ళందరూ వేదాలలో ఇట్లా పద్ధతి ఉంటది కదా, పిండ ప్రదానము అని ఒక పూజ అట్లుంటుంది కదా, అది కంపల్సరీ చెయ్యాలి. వన్ హూ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద డివోషనల్ లైఫ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ సచ్ యాక్షన్స్. సింప్లీ బై పర్ఫార్మింగ్ డివోషనల్ సర్వీస్ వన్ కెన్ డెలివర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫోర్ ఫాదర్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీ అందరికి చాలా ఇంపార్టెంట్. మీరందరు డివోటీస్ కదా, వైష్ణవ బ్రాహ్మణ్స్ కదా, మీరందరు ప్రసాదమే తింటున్నారు కదా, మీరు మాలను జపం చేస్తున్నారు కదా, ప్రభుపాది యొక్క శిష్యులు కదా. కాబట్టి మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి కర్మకాండ పద్ధతులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాల్సిన అవసరం లేదు? బికాస్ ఎందుకంటే మీరు జపం చేయడం వల్ల అందరు విముక్తులైపోయారు. అందరూ, గర్ల్స్ లేదు, బాయ్స్ లేదు, ఏమీ లేదు. గర్ల్స్ బాయ్స్ ఆత్మ ఒక్కటే. ఆత్మకి గర్ల్ లేదు, బాయ్ లేదు. కాబట్టి వాళ్ళు భక్తులైపోతే అందరూ రిలీజ్ అయిపోతారు. తెలుసా మీకు? భక్తి యొక్క శక్తి మీకు తెలీదు, భక్తి ఎంత గొప్పదో మీకు తెలీదు. ప్రభుపాద అందుకే మనందరిని చాంటింగ్ చెయ్యండి రా, ఎందుకంటే ఈ కలియుగంలో ఎవ్వరు కర్మకాండ పద్ధతులు చెయ్యరు. ఈ పిండోదకాలు, పిండాలు పెట్టడాలు ఇవన్నీ మర్చిపోతారు, చెయ్యరు. కాబట్టి ప్రభుపాద ఏం చేశాడు, మనందరికి ఒక వెపన్ ఇచ్చాడు. అరే ఇది చెయ్యండి రా, ఇది చేస్తే మీరు మీ ఫోర్ ఫాదర్స్ మీరు ఉద్ధరించుకుంటున్నారు, మీకే మంచిది. అది ఎలా? మీ ఫోర్ ఫాదర్స్ పాపం ఎంత కష్టాలలో ఉన్నారో మీరందరినీ రిలీజ్ చేసేస్తారు. గర్ల్ లేదు, బాయ్ లేదు, అందరూ సమానమే. ఆత్మజ్ఞానం, స్పిరిచువల్ అంటే అదే ఆత్మజ్ఞానం. ఏదో అగరబత్తీలు తిప్పేసి హారతి ఇట్లా దీపం ఇలా తిప్పేస్తే అది కాదు స్పిరిచువల్ అంటే జపం చేయాలి, హరే కృష్ణ మంత్రం చేయండి, అంతే చాలు, అయిపోయింది, మొత్తం రిలీజ్. మీరు తెలుసా? కాబట్టి మీరు చక్కగా జపం చేసుకోండి అని చెప్తున్నాడు. జపం చేసుకుంటే భక్తుడు జపం చేస్తే చాలు, మొత్తం రిలీజ్, అందరు రిలీజ్. అందరికి ఎవ్వరికి దయ్యాల రూపాలు ఏముండవు, పిశాచ రూపాలు ఏముండవు మీ ఫ్యామిలీస్ లో ఎవ్వరికి. సో భక్తి జీవితంలో నిమగ్నమైన వ్యక్తి అటువంటి చర్యలను చేయవలసిన అవసరం లేదు. అటువంటి ఆ కర్మకాండ పద్ధతులు ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం భక్తితో కూడిన సేవ చేయడం ద్వారా వందల వేల మంది పూర్వీకులను చూసారా, వందల వేల మంది పూర్వీకులను అన్ని రకాల కష్టాల నుండి విముక్తి చేయవచ్చు. సో ఇది భాగవతంలో ఇది చేర్చబడింది, ఇది వేదాలలో ఉంది. కాబట్టి మీరందరు భక్తులు అవ్వాలి. ఓకే. దేవర్షి భూతాప్త నృణాం పితృణాం నకింకరో నాయం రుణి సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య గత్తం. ఇక్కడ దీని గురించి ఏంటి అనేది ఇక్కడ చెప్పాడు చూడండి. ఎనీవన్ who has taken shelter of the lotus feet of Mukunda, the giver of liberation, giving up all kinds of obligation, and has taken to the path in all seriousness, owes neither duties nor obligations to the demigods, sages, general living entities, family members, humankind, or forefathers. Such obligations are automatically fulfilled by performance of devotional service to the Supreme Personality of Godhead. చూసారా ఎంత గొప్పదో భక్తి. మీరు ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి సేవ చేస్తారో, ఆ భగవంతుడే అన్నిటికీ ఆయననే కారణం అని తెలుసుకుంటారో కథ మొత్తం మీ ఫ్యామిలీ, ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ, మమ్మీ సైడ్ ఇటు డాడీ సైడ్ అందరికి ముక్తి దొరుకుతుంది. మీరు చేసే చిన్న
అంటే చిన్న సేవ, చిన్నది కాదు అది. ఇది ఒక ఆనియన్ గార్లిక్ తినకుండా ఉండడం, ఇవన్నీ చాలా పెద్ద సేవలు. మీకు తెలియదు. మీరు ఫస్ట్ ప్యూరిఫై చేసుకోవాలి, మీ ఆత్మను ప్యూరిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే మీ ఆత్మ ప్యూరిఫై అయిపోతుందో కథం, మీ ఫ్యామిలీస్ అందరు ప్యూరిఫై అయిపోతారు, మొత్తం క్లీన్ అయిపోతుంది. సో మీరందరూ ఇది తెలుసుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ యాక్చువల్గా. దిస్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్. కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఫర్ ద 4 orders ఆఫ్ human society combined with family welfare activities as are set forth by the institution of Sanatana Dharma or Varnashrama Dharma are designed to enable the human beings to attain his ultimate salvation. ఇది సనాతన ధర్మం అనేది మన కోసమే పెట్టారా ఇవన్నీ. మనము మన సంక్షేమం, మన బాగు కోసమే పెట్టారు. సో ఇవన్నీ ఈ ప్రణాళికలన్నీ మన మోక్షానికి దారి తీయడానికే. ఏ కర్మకాండ అయినా ఇప్పుడు కర్మకాండ పద్ధతులు కూడా అందుకే పెట్టారు. కానీ అది చేయడానికి కరెక్ట్ గా చేయట్లే. అలాంటి పూజార్లు కూడా లేరు, కరెక్ట్ గా చేసే పూజార్లు కూడా లేరు. ఎందుకు అనంటే ఈ యుద్ధాల వల్ల అన్ని నాశనం అయిపోయాయి కరెక్ట్ గా వెళ్ళేటి. కాబట్టి చక్కగా భక్తి చేసుకోండి, అన్ని పోతాయి. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. హరే కృష్ణ 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 హరే